కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి 2 ఏళ్ల కాలం అవుతుంది. 2 ఏళ్ల కాలంలో పరిపాలన ఎలా ఉంది? సూపర్ 6 పథకాలు ఎలా ఉన్నాయమ్మా? ఏం చెప్తారు? నా పేరు రాధిక అండి. పరిపాలన గురించి అడుగుతున్నారండి. పరిపాలన అసలు ఏమీ బాగాలేదండి. అసలు మేము ఎందుకు గెలిపించుకున్నా బాబు గారిని అనిపిస్తుంది. ఏమీ బాగాలేదు. ఎందుకని ఎలాగంటే బాబు గారు ఆయన రాగానే అన్నా క్యాంటీన్ పెట్టారండి. పేదవాళ్ళకి అన్నానికి నోటికి అన్నాన్ని అందిస్తున్నాడు ఆయన. అన్నం అందించడం ఏంటండి? చండాలంగా లేదు వినటానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఫస్ట్ ఏం చేశాడు? ప్రజావేదిక కూల్చాడు. అది మంచి పని. అన్నా క్యాంటీన్లు మూసాడు. పేదవారికి 3 పూట్ల అన్నం తినడానికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు కూల్చేశాడు. బాబు గారు ఏం చేస్తున్నారు? అన్నం పెడుతున్నారు. ప్రజలందరూ బాగుండాలని చెప్పి ప్రతిరోజు ఆయన వయసు ఎంత అండి? ఇప్పుడు కుర్రపిల్లాళ్ళలో పరిగెడుతున్నాడు. మేము కూడా నడవలేము ఆయనతో పాటు. అంత హుషారుగా నడుస్తున్నాడు ఏంటండి బాబు? అది మాకు నచ్చట్లేదండి. జగన్ ప్రభుత్వం అయితే సూపరు. ఎందుకంటే రోజు చెప్పుకోవడానికి బోల్డ్ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు బాబు గారు వచ్చాక బోల్డ్ విషయాలంటే ఆయన వచ్చాక ప్రశాంత వాతావరణం ఉంది. బాబు గారు వచ్చాక ప్రశాంత వాతావరణం ఎవరికి కావాలండి? రోజు మర్డర్లు, కేసులు, రేపులు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఇవి లేవు కదా. అందరు మనశ్శాంతిగా ఉంటున్నారు. మనశ్శాంతిగా ఉంటే మాకు నచ్చదు. ఇంకా ఇప్పుడు ఆడబిడ్డ కోసం ఆడబిడ్డ నిధులేస్తున్నారు. ఒకప్పుడు వారేం చెప్పారు? ఇంటికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తూ ఉన్నారు. ఎక్కడేసారండి? 2 3 ఎంతమంది ఉన్నా ఒక్కరికి వేశారు. అది కూడా అందరికీ రాలా. ఆయన సెలెక్ట్ చేసుకొని సెలెక్టివ్ పీపుల్కి మాత్రం వేశాడు. ఇప్పుడు బాబు గారు ఒక బిడ్డ ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అందరికీ పడుతున్నాయి. తల్లికి వందనం. అది ఆడబిడ్డ నిధి కాదండి. సారీ ఓకే. ఇలా జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉందని ఎలా చెప్పుకుంటామండి? మేము చెప్పాలి కదా. మరి మీరైనా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం బాగుందా బాగాలేదా అని. మాకైతే ఈ అరాచకాలన్నీ పోయినాయని ఇప్పుడు నిజం చెప్తున్నాను కదా. ఈ అరాచక ప్రభుత్వం భూస్థాపితం అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు. ఏ ప్రభుత్వం అది? వైసీపీ పార్టీ దరిద్రపు పార్టీ. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి మనిషి జగన్ వస్తాడు, తండ్రి పేరు చెప్పుకొని వచ్చాడు అని చెప్పి ఏదో అనుకున్నాం. బాగు చేస్తాడు ప్రజల్ని, ఇంకా మా బాబు గారి కన్నా బాగా చేస్తాడేమో అని ఆశపడ్డారు జనాలు. కానీ ఇలాంటి సైకో అని ఎక్కడ ఏ దేశంలో అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ ఎక్కడ ఎవరు చేయలేదు. హిట్లర్ కూడా చేయలేదు ఇంత ఘోరంగా. మరి ఈ గవర్నమెంట్లో మహిళల రక్షణ లేదంట. నిజంగా ఈ గవర్నమెంట్లో మహిళలకు రక్షణ ఉందా లేదా? ఎవరు చెప్పారు మహిళలకు రక్షణ లేదని? వైసీపీలు చెప్తున్నారు. అందువల్ల చెప్తారండి. వాళ్ళు ఎన్నైనా చెప్తారు. నోటికి హద్దు పొద్దు. అది నాలుక నరం లేని నాలుకది. తాటాకులాగా మాట్లాడతారు. ఎన్నైనా మాట్లాడతారు. బాబు గారు ఏ మంచి చేసినా బాగాలేదు, మేము అది చేసాము, మేము ఎయిర్పోర్ట్ కట్టాము, మేము పోలవరం ఏమైందండి? ఇప్పుడు మేము 2022 కల్లా పూర్తి చేసి ఇస్తాము అన్నాడు. 22 అన్నాడు ఫస్ట్. ఎవరు? బాబు గారు కాదు, జగన్. ఏమన్నాడు? నేను రాగానే 2022 పూర్తి అయ్యేసరికి నేను పోలవరం ఇస్తానన్నాడు. ఇచ్చాడు? ఎక్కడిచ్చాడు? మాట తప్పను మడం తిప్పను అన్నాడు. వాడు తప్పేదే మాట, తిప్పేదే మడం. ఇట్లాంటి మనిషిని మేము ఎక్కడా చూడలేదు. బాబు గారు నిండు ఆరోగ్యాలతో ఇంకా ఆయన 100 ఏళ్ళు బ్రతికి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, ఈ ప్రజలందరినీ కాపాడుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరిచి మమ్మల్ని అందరినీ రక్షించాలని కోరుకుంటూ బాబు 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేది మనమేంటారు మరి జగన్మోహన్ రెడ్డి? 3 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు మూసుకున్నా సరే వాడు రాడు. నేను ఆ రోజే చెప్పాను, 2022లోనే చెప్పా 15 సీట్లు కూడా రావు అని. 11తో ఆగిపోయాడు. ఈసారి 1 సీటు కూడా వస్తో రాదు. చెప్పానండి, నోటికి ఎంత వస్తుందో చెప్పడం కాదు. నేను 30 ఏళ్ళు పరిపాలన చేస్తానన్నాను. ఏది 30 ఏళ్ళు కాదు, నువ్వు బాగుంటే మా తెలుగుదేశం వాళ్ళు నీ వైపు వచ్చేవాళ్ళు. నా బొంద ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నాకు ఎవడొస్తాడండి? వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మేము అనవసరంగా వేసి గెలిపించుకున్నాము, ఇప్పుడు ఇంత నరకం చూస్తున్నామని. ఇంకోటి వాళ్ళ క్యాడర్లో ఒక్క మనిషి కూడా సరిగ్గా మాట్లాడరు. ఒక్కొక్కరు నీతిమాల మాటలు, చెడు మాటలు. అసలు నోరిప్పితే ఏంటండి? రాజకీయ నాయకుడి దగ్గర నుంచి సొసైటీ ఏం నేర్చుకోవాలి? ఒక్కొక్కరు నేను డిగ్రీ చదివాను, అది చదివాను అంటారు. ఏదండి? క్వాలిఫికేషన్ కాదు, నాలెడ్జ్ ఉండాలి. ఎలా ఉందమ్మా మహిళలకు సంబంధించినటువంటి రక్షణ ఎలా ఉంది? మహిళ భద్రత ఎలా ఉంది గవర్నమెంట్లో? మాది 56వ డివిజన్. నా పేరు లక్కు శాంతి అండి. మాది మాంకాలమ్మ గుడి రోడ్లో, మాకు మాంకాలమ్మ గుడి రోడ్లో
ఇదివరకు జగన్ పరిపాలనలో గంజాయి వాళ్ళు, డ్రగ్స్ వాళ్ళు, మాంకాలమ్మ గుడి దగ్గర మేము ఉండాలంటే భయపడేవాళ్ళం, పడుకోవాలన్నా భయపడేవాళ్ళం. ఈరోజు మేము ప్రశాంతంగా ఉన్నామంటే ఒక్క గంజాయి అబ్బాయి కానీ, ఒక్క డ్రగ్స్ కోళ్ళు కానీ ఎవరు వచ్చి మాంకాలమ్మ గుడి కాడ ఎవరు ఉండట్లా. మాంకాలమ్మ గుడే కాదు, ప్రతి ఒక్క పేటలో కానీ, ప్రతి ఒక్క ఊరిలో కానీ ఈ గంజాయి ప్రభుత్వం లేదు కాబట్టి మా బాబు గారు వచ్చారు కాబట్టి అన్ని పథకాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ ఎలా ఉంది, భద్రత ఎలా ఉంది? ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో మహిళలకు సరైన భద్రత లేదు. ఆడపిల్ల బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తుంది పరిస్థితి ఏదైనా వైసీపీ చెప్పుద్ది. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా రేపులు, మటర్లు, దుమ్మీలు అన్నీ జరిగినాయి. మా బాబు గారు వచ్చిన తర్వాత ఎక్కడ మటర్లు జరిగినాయి, ఎక్కడ దుమ్మిలు జరిగినాయి, ఎక్కడ రేపులు జరిగినాయి. ఆడవాళ్ళు ప్రశాంతంగా గుండె మీద చేసుకొని పడుకుంటున్నారు, ఏ బాధ లేదు. ఇట్లాగా బాబు గారు 55 సంవత్సరాలు 55 సంవత్సరాలైనా 75 సంవత్సరాలైనా ఒక యూత్ లాగా అంత కష్టపడి చేస్తున్నారు. మన కూటమి ప్రభుత్వంలో ఎంత బాగా ఏ సందు చూడు, ఏ రోడ్డు చూడు, ఏ ఊరు చూడు బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మాకు తల్లి భరోసా వచ్చింది, తల్లికి వందనం వచ్చింది. నాకు 2 మనవళ్ళు 2 మనవరాళ్ళకి నలుగురికి పడ్డాయి 52,000. మేము చాలామంది చాలా సంతోషపడుతున్నాం. మా పేటలో ఉన్న వాళ్ళు చాలా నిరుపేదలు, అందరికీ పడేలోపు చక్కగా బిడ్డలు చదివించుకుంటున్నారు, ఆయనే దేవుడని పూజించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. గతానికి ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చింది? రాష్ట్రాల అభివృద్ధి ఎలా ఉంది? గతంలో ఏముందండి, అమ్మఒడి ఇస్తున్నాను 4కి 3కి అని అన్నారు, ఒక్కళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వం, మా టీడీపీ ప్రభుత్వంలో ఎంతమంది ఉంటే 4గురున్నా 5గురున్నా మొత్తానికి వేస్తున్నారు 13,000 రూపాయల చొప్పున. ఈ ప్రభుత్వం గొప్పదంటారా, ఆ ప్రభుత్వం గొప్పదంటారా? మా బాబు గారు ఇంకా ఐరారోగ్యాలతోటి, మా లోకేష్ బాబు గారు, జగన్ గారు, మళ్ళీ మోడీ గారు, వీళ్ళందరూ కూడా అందరూ బాగుండాలని. టీడీపీ పార్టీ మరలా ఇప్పుడు డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తుంది. ఎలా ఉంది డోర్ టు డోర్ కార్యక్రమం చేసినప్పుడు? నాయకులు వస్తున్నారా? సమస్యలు ఏం చెప్తారు? డోర్ టు డోర్ వస్తున్నారండి, మెసేజ్లు కానీ ఓటీపీలు కానీ చక్కగా స్పందిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా డోర్ టు డోర్కి చాలా ప్రోత్సహిస్తున్నారు, చాలా బాగా జరుగుతుంది. ఎలా ఉంది సంక్షేమ పథకాలు? చాలా ఉన్నాయండి, బాగున్నాయండి. కాకపోతే ఒకటి 18 సంవత్సరాల వాళ్ళకి ఇస్తామని అన్నారు 18,000, అవి రాలేదండి 1800. వాటి గురించి అడుగుతున్నారండి, అదే కొంచెం మాకు ప్రాబ్లంగా ఉంది.